ఎప్పుడు బజ్జీలు దోశలే కాకుండా పిల్లలకి వారంలో ఒక్కరోజైనా ఇలాగా ఆవిరి కూడా ఇస్తే చాలా మంచిది. పొట్టు ఉన్న పప్పుతో చేస్తే ఇంకా మంచిది, వాళ్ళకి చాలా హెల్దీ. ఒక గ్లాసు పప్పుని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగే దాన్ని శుభ్రంగా కడిగేసి పొట్టు తీకోకుండా తక్కువ పట్టు తీసి ఎక్కువ పొట్టు ఉంచేలాగా చూసుకోవాలి. ఎక్కువ పట్టు ఉంటేనే ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అట్లా శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం తిరిగాక కొంచెం ఉప్పు వేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి పైన ఒక పలచని క్లాత్ పెట్టి దాన్ని గట్టిగా కట్టాలి, లూజుగా ఉండొద్దు. ఇప్పుడు మన పిండిని మీకు ఎంత సైజులో కావాలంటే సైజులో వేసుకొని ఆ మూత పెట్టాలి ఆవిరిపోకుండా. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంటుంది, ఆవిరి మీద ఉడికింది. ఇప్పుడు దీన్ని మనము కారపొడి నెయ్యి వేసుకోవాలి, లేదంటే నెయ్యి బెల్లమైనా తినచ్చు. కారపొడి అయితే టేస్ట్ ఉంటుంది.